మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఏ చిన్న అంశమైనా మనిషిలో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. అది వస్తువుకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా మనం పెంచుకునే జంతువులకు సంబంధించిన అంశమైనా కావచ్చు. చాలా మందికి ఇంట్లో పెంచుకునే జంతువులకు సంబంధించి కొన్ని సందేహాలు ఉంటాయి. పెంచుకుంటే ఏమవుతుంది, వేటిని పెంచుకోవాలి, ఎలా పెంచాలనే రకరకాలైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో రామచిలుకలు పెంచుకోవడం పైనే ఎక్కువ మందికి సందేహాలుంటాయి. రామచిలుక పంజరంలో ఉంటుంది. పంజరంలో ఉన్న చిలుకను పెంచుకున్నాడు కాబట్టే రామదాసు కష్టాలు పడ్డాడని అంటారు. కష్టాలు పడినా అంతిమంగా ఎంత గొప్పవాడయ్యాడు అన్నది మనం చూసాం. వాస్తు ప్రకారం రామచిలుకను ఇంట్లో పెంచుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రామచిలుకలు పెంచితే ఆ ఇంట్లోకి సానుకూల శక్తులు వ్యాప్తి చెందుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే అవసరమైనవన్నీ ఇంటికి వస్తాయని అర్థం చేసుకోవాలి. అయితే రామచిలుకను ఈశాన్యంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుందని అంటారు. కానీ నైరుతి దిశలో రామచిలుకలు ఉంచరాదు. ఇలా చేస్తే ఇంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. నైరుతిలో కాకుండా ఏ దిశలో అయినా పంజరం ఉంచుకోవచ్చు. కానీ ఆ పంజరం మురికి లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి.